ఫ్రెండ్స్, ఈరోజు జొన్న సంకటి చేసుకుందాం. జొన్న పిండితో సంకటి చేసుకుందాము. చేసే విధానం చూపిస్తా. ఇదిగో ఈ గ్లాస్కి ఇది సేమ్ రాగి ముద్ద చేసే ఇది కూడా అంటే ఈ గ్లాస్కి ఒక గ్లాసు పిండి వేసుకుందాము. ఇదో ఒక గ్లాస్ పిండి వేసుకున్నాము. ఒక గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు నీళ్ళు వేసుకొని చూపిస్తా. నీళ్ళు వేసి నేను వేసుకోవాలి చెప్తా. జొన్న ముద్దకు ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాము. దీనికి 1.5 గ్లాసు నీళ్ళు జొన్న ముద్దకు. ఇంకో 1.5. స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు నీళ్ళు బాగా తెరలాలి. ఇక తగినంత ఉప్పు వేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి, అంటే ఉత్త ముద్ద తిన్నా కూడా టేస్ట్ ఉంటుంది. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి కానీ కొంచెం ఉప్పు అది ఎక్కువ వేసుకున్నాను. ఇదిగో ఇంత మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పిండి ఉడకబెట్టుకున్నాం. అట్లా బాగా నీళ్ళు ఉడికిన తర్వాత ఉప్మాకి ఎట్లా ఎసురు వస్తుందో అట్లా రావాలి. అది కూడా ఉలవచ్చా అది ఎసురు వచ్చింది కదా. ఇప్పుడు పిండి వేసి కలుపుకుని వేస్తాము. ఇంతే చూడండి. జొన్న ముద్దకు కూడా జొన్న ముద్ద అయిపోయింది. కొంచెం మగ్గనిద్దాము. కొంచెం మగ్గితే అన్నం ముద్ద బాగా మగ్గుతుంది అనమాట. రాయలసీమ జొన్న ముద్ద రెడీ. మా ఛానల్ నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి. కొంచెం ముద్ద మగ్గనిద్దాం. ముద్ద అయింది కదా, ఇంకా బంద్ చేసుకున్నాను. ముద్ద ఇట్లా అయింది చూడండి. ముద్ద జొన్న ముద్ద చేసుకునే విధానం చూపిస్తాను. స్టవ్ బంద్ చేసేసుకుందాం. చూడండి, ముద్ద చేసే విధానం చూపిస్తాను. జొన్న ముద్ద మేమిద్దరం మనుషులమని కొంచెం చేసినాం అన్నమాట ముద్దలు. ఇంతే చూడు. ఇది కూడా ముద్ద సేమ్ ఇదే, దానిలాగా ప్రాసెస్ అన్నమాట. ఇదా ముద్ద. జొన్న ముద్ద తెలుపు ఉంటుంది, రాగి ముద్ద నలుపు కొంచెం బ్లాక్ ఉంటుంది అన్నమాట. జొన్న ముద్దలు రెడీ.
రండి ఉలవచారుతో అన్నం తిందాం. రాగి ముద్ద పెట్టినాము, చట్నీ, పెరుగు, మామిడికాయ చట్నీ, చట్నీ, వేడి వేడి ఉలవచారు, రాయలసీమ ఉలవచారు, వేడి వేడి ఉలవచారు. వేడి వేడి ఉలవచారు. రండి భోంచేద్దాం రండి. ఇవన్నీ ఐటమ్స్ నచ్చింటే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ నచ్చింటే.